గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఉపవాచకము ఉపవాచకం ఫస్ట్ లెసన్ ఏమిటి? అద్భుతమైన సెలవులు. ఉపవాచకంలో ఫస్ట్ లెసన్ అద్భుతమైన సెలవులు చూద్దాం లెసన్ గురించి. సెలవులు వచ్చాయంటే పిల్లలందరికీ ఎంతో సంబరం. అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు మరో చుట్టాల దగ్గరకు వెళ్ళాలని తాపత్రయం. సెలవులను హాయిగా గడపాలని అనుకుంటారు అందరూ. ఇక్కడ ఏమిటా సెలవులు వచ్చాయంటే పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు? మిగతా రోజులన్నీ కూడా చదువుకొని ఎగ్జామ్స్ రాసి హోంవర్క్ అదే బిజీగా ఉంటారు అనమాట. కాబట్టి సెలవులల్లా అందరు పిల్లలు కూడా ఎంతో సంబరం అంటే సంతోషం. సంబరం అంటే ఏమిటా? సంతోషంగా ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర కన్నా లేదా వేరే అత్త మామయ్య వాళ్ళ దగ్గరకో చుట్టాల దగ్గరకో వాళ్ళు వెళ్ళాలని తాపత్రయపడుతూ ఉంటారు. సెలవులను హాయిగా గడపాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అందరు పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు. సెలవుల్ని అందరికీ ఉపయోగపడేలా గడపాలని కొందరే అనుకుంటారు. మరి కొంతమంది పిల్లలు ఏం చేస్తారు బిడ్డ? సెలవులలో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి చుట్టాల అమ్మమ్మ తాతయ్య దగ్గరికి అత్త మామయ్య దగ్గరికి వెళ్ళాలి కొందరు అనుకుంటారు. కొందరు ఎక్కడన్నా టూర్స్ వెళ్ళాలనుకుంటారు, ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇంకా కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? మనకు వచ్చినటువంటి అవకాశం ఇది ఈ సెలవులు అనేది. ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి, ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అని చెప్పేసి ఇంకా కొంతమంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. అలాంటి కొందరు పిల్లలు తమ సెలవుల్లో ఎవరికి ఎట్లా సహాయపడ్డారో పాఠం ద్వారా తెలుసుకుందాం. మరి సహాయపడాలి, మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఇతరులకు సహాయపడాలి అనుకునేటువంటి పిల్లలు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. మరి ఆ పిల్లలు వాళ్ళకు వచ్చినటువంటి సెలవులను ఏ విధంగా వినియోగించుకున్నారు, ఏ విధంగా ఇతరులకు సహాయపడ్డారో మనము ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. అవి శీతాకాలపు సెలవులు. సుశీల్, సునీత, సాగర్లకు చాలా విసుగ్గా ఉన్నది. ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవడం తప్ప వేరే పనే లేదు. అవి ఏ కాలపు సెలవులు బిడ్డ? శీతాకాలం. శీతాకాలం అంటే చలికాలం. మన చలికాలంలో వచ్చేటటువంటి హాలిడేస్ ఏంటి బిడ్డ? సంక్రాంతి హాలిడేస్ కదా. మనకు చలికాలంలో వచ్చేటటువంటి హాలిడేస్ ఏంటి? సంక్రాంతి హాలిడేస్. మరి ఇక్కడ ఎవరు ఉంటున్నాం బిడ్డ? సుశీల్, సాగర్, ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? సునీత. ఇక్కడ వీళ్ళు ముగ్గురు సుశీల్, సాగర్, సునీత అనే ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నారట బిడ్డ. వాళ్ళకు వేసవి శీతాకాలము సెలవులు వచ్చాయి కదా, ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకి చాలా కోపం వస్తుందట. ఎందుకు? ఇంట్లోనే ఉండడం బోర్ అనిపిస్తుందట. అంతేకాకుండా ఆడుకోవడం, ఎలా ఉంటే ఆడుకోవడం, తినడం, పడుకోవడం, ఆడుకోవడం, తినడం, పడుకోవడం తప్ప వేరే పని అంటూ ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి చాలా విసుగ్గా వస్తుంది, బోర్ అనిపిస్తుంది. మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఏమాత్రం సాహసోపేతంగా కానీ ఉత్సాహంగా కానీ లేని పని అది. వాళ్ళ స్నేహితులు చాలా మంది వాళ్ళ అమ్మ నాన్నలతో బంధువుల ఊళ్ళకి వెళ్తారు. ఇక్కడ ఏమిటట? ఏ విధంగా ఉంది? ఆడుకోవడం అనేది చాలా బోరింగ్ గా ఉంది. ఏంటి? ఉత్సాహంగా లేదు. ఈ హాలిడేస్ సాహసోపేతంగా అంటే ఏదైనా ఒక పని చేసి విధంగా కూడా లేదు. చాలా మంది స్నేహితులు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వేరే వేరే ఊర్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఇంట్లోనే ఉండి ఇలా ఆడుకోవడం బోర్ అనిపిస్తుంది, ఏం బాగా అనిపించలేదని పిల్లలు ముగ్గురు అనుకుంటూ ఉన్నారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాలా పని ఉండడం వల్ల ఇది వరకు వాళ్ళే కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్ళలేకపోయారు. మరి ఈ హాలిడేస్ లో వీళ్ళ నాన్నకి చాలా పని ఉండడం వల్ల ఇంతకుముందు హాలిడేస్ వచ్చాయంటే ఎవరి సుశీల్, సాగర్, సునీత వాళ్ళ డాడీ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్లేవాళ్ళు వేరే వేరే ఊర్లు టూర్లోకి. కానీ ఇప్పుడు తనకి వర్క్, తన ఉద్యోగంలో తను చాలా బిజీగా ఉండడం వలన ఇక్కడ ఇంతకుముందు హాలిడేస్ లాగా వాళ్ళని కొత్త ప్లేస్ లోకి ఎక్కడికి కూడా తీసుకెళ్లలేకపోయాడు. ఏంటి? సో అందుకనే వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు. మెత్తలతో కొట్టుకుంటూ ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళ పిన్ని సావిత్రి ఏమిటిది? వెళ్ళండి, పనికి అడ్డు రాకండి అన్నది. మరి పిల్లలు ఏం చేస్తారట? ఇంట్లో ఉన్నారంటే కొట్టుకుంటూ ఉంటారు. మెత్తలతోటి వాళ్ళు కొట్టుకుంటూ అటు ఇటు పరిగెడుతూ ఆడుతూ ఉన్నారట. అలా ఆడుతున్నప్పుడు వాళ్ళ పిన్ని పేరు ఏంటి బిడ్డ? సావిత్రి. వాళ్ళ సావిత్రి పిన్ని ఏమన్నారట? ఇలా మెత్తలతో కొట్టుకుంటూ అటు ఇటు ఎందుకు పరిగెడుతూ ఉన్నారు, ఎందుకు ఆడుతూ ఉన్నారు, పనికి మేము చేసే పనుల్లో మాకు అడ్డు రాకండి అని చెప్పేసి వాళ్ళ పిన్ని పిల్లలతో అన్నది. అబ్బా ఇంకేం చేయాలి, మేము వాళ్ళ విసుగులు లెక్క పెట్టకుండా ఈ మెత్త తొడుగులు పోషణలు పాడు చేయకండి, ఇలాంటి పిల్లలు ఆడవలసిన ఆట కాదు అని గట్టిగా చెప్పింది సావిత్రి.
సహాయం చేయండి. కొత్త వంటకాలు తయారు చేద్దాం అన్నది సావిత్రి పిన్ని. సరే మరి మీకు ఆడుకోనా బోర్ వస్తుంది, హ్యాపీగా లేదంటున్నారు కదా, మీకు ఏ పని లేకపోతే అలా అన్ని వేస్ట్ చేసే కన్నా, ఇంట్లో వస్తువులతో పాడు చేసే కన్నా రండి నాతో పాటు వంటింట్లోకి వచ్చి నాకు ఏదైనా సహాయం చేయండి, మనము కొత్త కొత్త వంటలు తయారు చేద్దామని చెప్పేసి వాళ్ళ పిల్లలతో అంటుంది. ఈ ఆలోచన మాకేం నచ్చలేదు. సుశీల్ సాగర్ కలిసి అన్నారు ఒకేసారి. ఒకటే ఏమంటున్నారు, ఈ ఆలోచన మాకు అసలే నచ్చలేదు, మేము వంటింట్లోకి రాము, ఎలాంటి పని మేము చేయము అని చెప్పేసి ఒకేసారి సుశీల్ సాగర్ వాళ్ళ పిల్లలతో చెప్తారు. పద బయటకు వెళ్ళి ఆడుకుందాం అనుకుంటూ ఇద్దరు బయలుదేరారు. సరే సరే ఈ వంటికి గొడవ మనకెందుకు, మనం ఇద్దరం బయటకు వెళ్ళి ఆడుకుందాం అని చెప్పేసి సుశీల్ సాగర్ ఆ వంటింట్లో నుంచి బయటకి వెళ్ళిపోతారు. వాళ్ళ వెనక్కి సునీత వెళ్తుంటే, నా చిన్ని సునీత నువ్వు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయాలి అన్నది సావిత్రి పిన్ని. మరి సుశీల్ సాగర్ బయటకు వెళ్ళి ఆడుకుందామని చెప్పేసి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు ఎవరు వెళ్తున్నారు, సునీత కూడా వాళ్ళ వెంబడే వెళ్తుంటే వాళ్ళ పిన్ని ఏమంటుందట, ఓ చిన్ని సునీత నువ్వు ఇక్కడే ఉండాలి బిడ్డ, నువ్వు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళ పిన్ని సునీతను అంటుంది. సారీ పిన్ని అంటూ సునీత బయటకి పరుగులు పెట్టింది. అప్పుడు ఏం చేసింది సునీత, సారీ పిన్ని నేను నీకు ఏ సహాయం చేయాలి, నేను వంటింట్లోకి రాను అని చెప్పేసి సుశీల్ సాగర్ వెనకాల సునీత కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. లేకుంటే ఆమె బలవంతం మీద ఈ పూట వంటింటి పనులన్నీ తన ఒక్కటే చేయాల్సి వస్తుందేమోనని భయం వేసింది సునీతకు. ఒకవేళ మా పిన్ని బలవంతం పెట్టింది కదా అని చెప్పేసి నేను ఒకవేళ వంటింట్లో ఉన్నాను అనుకో, నాకు ఇలా మొత్తం ఈ రోజంతా వంటింటి పనులే చెప్పాల్సి వస్తుంది, అవే చేయాల్సి వస్తుంది, వంటింటి పనులన్నీ నాకు చెప్పేస్తా ఉంటుంది పిన్ని, అప్పుడు నేను ఒక్కదాన్ని పనులన్నీ చేయాల్సి వస్తుందేమోనని చెప్పేసి భయం వేసి సునీత అక్కడి నుంచి పారిపోతుంది. ఎవరి వెనకాల, సుశీల్ సాగర్ వెనకాల. పిల్లలందరూ ఇంట్లోంచి బయటకు వచ్చి లాన్లో గడ్డి కోస్తున్న తోటమాలి దగ్గరకు వెళ్లారు. మన పిల్లలందరూ ఏం చేస్తున్నారట, సుశీల్ సాగర్ సునీత ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారట. బయటకు వచ్చి లాన్లో బయట పెరటిలో గడ్డిని కట్ చేస్తున్నటువంటి తోటమాలి దగ్గరకు పిల్లలు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. అతను, ఏమిటి సుశీల్ బాబు, తోట పనిలో మెరుగుపని నేర్చుకుంటావా అని అడిగాడు సుశీల్ని. ఏంటి సుశీల్ బాబు మీరందరూ ఒకేసారి తోటలోకి వచ్చేసారు, మరి తోటలో మెలకువలు అంటే తోట పని ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకుంటావా ఏంటి అని చెప్పేసి ఆ తోటమాలి సుశీల్ని అడుగుతున్నాడు. అది కాదు తాత, బాధగా అన్నాడు సుశీల్. మరి సుశీల్ ఏమంటున్నాడు, అది కాదు తాత అని చెప్పేసి బాధ ఇలా మొహం పెట్టి ఆ తాతకి అంటున్నాడు. మాకందరికి సెలవులు, ఇప్పుడు ఏం చేయాలో ఎవరికి తోస్తలేదు. ఏమని చెప్తుందో, ఇప్పుడు మాకు స్కూల్ లేదు, మా అందరికి సెలవులు, మరి ఏం చేయాలో మాకు తోచడం లేదు, ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చాము అని చెప్పి సుశీల్ చెప్తున్నాడు. చక్కటి పూలు తెప్పి మంచి పూల పొంతి చేసి మీ అమ్మకు ఇయ్యండి, ఆమె తప్పకుండా సంతోషిస్తుంది. అప్పుడు తోటమాలి వాళ్ళకు ఒక సలహా ఇస్తాడు, ఏమని, మీకు విసుగొస్తుంది, బోర్ కొడుతుంది అంటున్నారు కదా, మరి ఇక్కడ తోటలో రకరకాల పువ్వులు ఉన్నాయి కదా, మరి రకరకాల పువ్వులన్నిటినీ కూడా మీరు కోసి ఒక పూల గుత్తి తయారు చేసి మీ అమ్మకు తీసుకెళ్ళివ్వండి. మీరు ఆ పూల గుత్తిని స్వయంగా తయారు చేసుకెళ్ళి ఇస్తే తను చాలా సంతోషిస్తుంది అని చెప్పేసి తోటమాలి పిల్లలతో అంటాడు. ఇంకేం చేద్దాం, కొన్ని పూలు కోసి చక్కటి పూల గుత్తి తయారు చేద్దాం పదండి అన్నాడు సుశీల్. అప్పుడు సుశీల్ ఏమంటాడు బిడ్డ, సరే సరే ఇంకేం చేద్దాం, ఇక కొన్ని పూలు కోసి చక్కటి పూల గుత్తిని మనము తయారు చేద్దాం పదండి అని చెప్పేసి అంటాడు సుశీల్. గులాబీ పువ్వులు చాలా బాగున్నవి, చామంతి పువ్వులు తాజాగా అందంగా ఉన్నాయి, తోట వందల కొద్ది పూలతో కలకలలాడుతూ ఉంది. మరి గులాబీ తోటలో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి కదా బిడ్డ, అందులో గులాబీ పువ్వులు చాలా బాగున్నాయట, చామంతి పువ్వులు అయితే తాజాగా అప్పుడే వికసించి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయట రకరకాల చామంతి పువ్వులు. మరి తోట వందల కొద్ది పూలతోటి కలకలలాడుతూ ఉన్నది. మరి తోట అంతా కొన్ని వందల పువ్వులు ఉన్నాయట, ఆ 100 పూలతోటి ఆ తోట మొత్తం కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటుందట. పువ్వులన్నీ వికసిస్తే ఏ విధంగా ఉంటాయి బిడ్డ, ఫ్రెష్ గా ఉంటాయి, వాటిని చూస్తే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, కలకలలాడుతూ ఉంటుంది. అవి పువ్వులు మొగ్గల్లాగా ఉన్నప్పుడు మనకు అదే విధంగా అనిపిస్తుందా, హ్యాపీగా అనిపించదు. మరి అవి ఎండిపోయినప్పుడు కూడా మనకు హ్యాపీనెస్ అనేది రాదు. పువ్వులు వికసించినప్పుడే చాలా అందంగా కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో వేటిని తెంపాలో, మొగ్గలుగా ఉన్న కారణంగా వేటిని తెంపకూడదు తోటమాలి తాతయ్య చెప్పాడు. మరి ఆ పువ్వులు ఉన్నాయి కదా, పిల్లలకి ఏది తెంపాలో ఏది తెంపకూడదో తెలియదు కాబట్టి వాటిని వేటిని తెంపాలి, మరి మొగ్గలుగా ఉన్న వాటిని తెంపకూడదు కదా, ఈ విషయం పిల్లలకి తెలియదు కాబట్టి
దగ్గరే ఉండి ఏ పూలు తెంపాలి తెంపకూడదు అనేది పిల్లలకు చెప్తూ ఉన్నాడు. చక్కటి పూల గుత్తి తయారైంది. దీన్ని చూసి సంతోషించే వాళ్ళు ఉండే చోటికి తీసుకుపోయి ఇద్దాం సరేనా అన్నాడు సాగర్. మరి పిల్లలందరూ తోటలో ఉన్నటువంటి పూలను తెంపి ఒక పూల గుత్తిని తయారు చేసిండ్రు. మరి వాళ్ళు ఏమనుకుంటారు, చక్కటి పూల గుత్తి ఇప్పుడు తయారైపోయింది, మరి ఈ పూల గుత్తులను మనము ఎక్కడ దీన్ని చూసి పూల గుత్తిని చూసి సంతోషించేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అలాంటి చోటుకి వెళ్ళి మనము తీసుకుపోయి వీటిని ఇద్దాము. అంటే పూల గుత్తిని చూసి సంతోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఈ పూల గుత్తులను ఇద్దామని చెప్పేసి సాగర్ అంటాడు. ఎక్కడికి సుశీల్ అడిగాడు. ఎక్కడికి వెళ్దాం, మరి ఎక్కడికి వెళ్ళి ఈ పూల గుత్తులు ఇద్దాము, మరి పూల గుత్తులను చూసి ఎవరు సంతోషిస్తారు అని చెప్పేసి సుశీల్ అడుగుతున్నాడు. ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు? ఒంటరిగా చేసేందుకు ఏమీ లేకుండా ఉంటారు, పాపం వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు నాకు తెలుసు. ముసలి వాళ్ళంతా ఉండేటటువంటి వృద్ధాశ్రమం అంటే ఏమిటంటే వీళ్ళందరూ కూడా ముసలి వాళ్ళే ఉంటారు. మరి ఈ ముసలి వాళ్ళు ఉండేటటువంటి వృద్ధాశ్రమం మన ఇంటికి దగ్గరలోనే ఉంది కదా, మరి అక్కడ అందరూ ముసలి వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎలాంటి పని లేకుండా ఖాళీగా కూర్చుంటారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక ఈ పూల గుత్తిని ఇచ్చినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా సంతోషిస్తారు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి పూల గుత్తులను ఇద్దాము అని చెప్పేసి సుశీల్ చెప్తాడు. ఒకసారి ఇక్కడ చూడండి బిడ్డ, ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, మెత్తలతోటి ఆడుకుంటూ ఉంటే వాళ్ళ పిన్ని ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఏం చేస్తుంది, కోపగించుకుంటుంది, ఎందుకు వీటితో ఆడకండి అని చెప్పేసి కదా. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఎక్కడికి వెళ్ళిర్రు, తోటలోకి వెళ్ళిర్రు. ఈ తోటమాలి తాతయ్య ఏం చేస్తున్నాడు బిడ్డ, పిల్లలతో రకరకాల పువ్వులు గోపించి పూల గుత్తిని తయారు చేయించిండు. తోటమాలి తాతయ్య తోటలో ఉన్నటువంటి రకరకాల పూలతోటి ఇక్కడ పిల్లలు ఏం తయారు చేసిర్రు బిడ్డ, పూల గుత్తిని తయారు చేసిర్రు. ఓకే బేటా, ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి లెసన్ లో హార్డ్ వర్డ్స్ చూద్దాం. ఓకేనా, కఠిన పదాలు, శీతకాలము, సెలవు, రోజులు, సాహసోపేతం, ఉత్సాహం, స్నేహితులు, బంధువులు, కొత్త ప్రదేశాలు, లెక్క పెట్టకుండా, పూషణలు, విసుగు, వంటకాలు, ఆలోచన, తోటమాలి, మెలకువలు,
వృద్ధాశ్రమం. ఉత్సాహం, ఇష్టం, ఇష్టం, కలకలలాడుతూ, 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 మొగ్గలు, మొగ్గలు, ఒంటరిగా, ఒంటరిగా. సో చూడండి హార్డ్ వర్డ్స్, కఠిన పదాలు ఇప్పటి వరకు చెప్పినటువంటి లెసన్ లో శీతాకాలము, శీతాకాలము, సెలవు రోజులు, సెలవు రోజులు, సాహసోపేతం, సాహసోపేతం, ఉత్సాహం, ఉత్సాహం, స్నేహితులు, స్నేహితులు, బంధువులు, బంధువులు, కొత్త ప్రదేశాలు, కొత్త ప్రదేశాలు, లెక్క పెట్టకుండా, లెక్క పెట్టకుండా, కూషన్లు, కూషన్లు, విసుగు, విసుగు, వంటకాలు, వంటకాలు, ఆలోచన, ఆలోచన, తోటమాలి, తోటమాలి, మెలకువలు, మెలకువలు, పూలగుత్తి, పూలగుత్తి, వృద్ధాశ్రమం, వృద్ధాశ్రమం, ఇష్టం, ఇష్టం, కలకలలాడుతూ, కలకలలాడుతూ, మొగ్గలు, మొగ్గలు, ఒంటరిగా, ఒంటరిగా. We hard work beta. Today homework. Read lesson 1 textbook. Homework in beta read lesson 1 textbook. Today homework ఇప్పటివరకు చెప్పినటువంటి పాఠాన్ని చదవండి. ఓకే బేటా, థ్యాంక్ యూ. गुड मॉर्निंग बेटा। हिंदी दिवस तीसरा पार्ट में, इस पार्ट में बेटा हम व्याकरण के बारे में भी जानकारी लिए ना, इस पार्ट के संबंधित व्याकरण के बारे में हम कल जानकारी लिए। तो आज हम लिंग क्या है, वचन क्या है, इसकी परिभाषा के बारे में आज हम देखेंगे बेटा। पहले लिंग के बारे में, लिंग मतलब क्या है, तो किसी शब्द में, जिस रूप से किसी शब्द में भी स्त्री जाति का हो या पुरुष जाति का, इसको बोध कराने वाले शब्दों को बेटा पहले लिंग कहते हैं। लिंग में दो प्रकार होते हैं, स्त्रीलिंग कहते हैं, पुल्लिंग, दो लिंग होते हैं। तो स्त्रीलिंग बोले तो क्या बेटा, स्त्री जाति का बोध कराने वाले शब्दों को स्त्रीलिंग कहते हैं। पुल्लिंग बोले तो क्या है, पुरुष जाति का बोध कराने वाले शब्दों को पुल्लिंग कहते हैं। तो हम पहले, इससे पहले तो हम लिंग की परिभाषा देखो बेटा। लिंग, तो लिंग के बारे में देखिए बेटा। लिंग की परिभाषा, यहाँ पर शब्द के जिस रूप उसके पुरुष जाति अथवा स्त्री जाति का होना ज्ञात होता है, इसे लिंग कहते हैं, इसे लिंग कहते हैं। यहाँ पर लिंग बोल के देखिए बेटा, लिंग की परिभाषा देखिए। शब्द के जिस रूप उसके पुरुष जाति, या कौन से भी शब्द लिखते हैं बेटा, पुरुष जाति नहीं तो अथवा स्त्री जाति का, तो स्त्री जाति का होना ज्ञात होता है, इसको हम लिंग कहते हैं। तो उदाहरण देखिए
लड़की, घोड़ा ये वस्तु के संबंधित बेटा। यहाँ पर वस्तु क्यों लिखी हूँ मैं? सेंटेंस में कुछ भी शब्द लिख देते जब हम क्रिया के संबंधित भी कुछ वर्ड्स आते हैं सेंटेंस में आता है। तो अब लड़की किताब पढ़ रही है, यहाँ पर लड़की बोले तो क्या है बेटा? लड़की स्त्रीलिंग के संबंधित होती है। यहाँ पर क्या बोल रहे हैं हम? स्त्री का जाति का हो या पुरुष जाति का हो। तो ऐसे शब्दों को शेर, शेरनी, इसे ये क्या बोलते हैं? इसमें स्त्रीलिंग भी है और पुल्लिंग भी है, दो भी है। तो हम स्त्रीलिंग की परिभाषा देखेंगे। स्त्रीलिंग किसे बोलते हैं और पुल्लिंग किसे बोलते हैं। यहाँ पर स्त्रीलिंग बोलते क्या है बेटा? स्त्री जाति का स्त्रीलिंग। स्त्रीलिंग बोलते क्या है? स्त्री जाति का बोध होता है। इसमें स्त्री जाति का बोध होता है, बोध होता है। स्त्रीलिंग बोलते क्या बेटा? स्त्री जाति का बोध होता है। जैसे एग्जाम्पल देखिए बेटा, उदाहरण, लड़की, शेरनी, लड़की, शेरनी, घोड़ी, धोबी आदि। यहाँ पर क्या बता रहे बेटा? पूरे स्त्रीलिंग के संबंधित होते हैं। यहाँ पर स्त्री जाति का बोध होता है। लड़की, शेरनी शब्दों को हम स्त्री जाति का बोध कराने वाले ऐसे शब्दों को हम स्त्रीलिंग कहते हैं। और इसमें बच्ची, यहाँ पर क्या बोल रहे हैं बेटा? लड़की बोल रहे हैं, लड़की और बच्ची ये पूरे क्या है? औरत, ये सभी हम स्त्रीलिंग के संबंधित होते हैं। नेक्स्ट पुल्लिंग बेटा, पुल्लिंग के परिभाषा देखिए। पुल्लिंग, पुल्लिंग में क्या होता है? पुरुष जाति का, पुरुष जाति का बोध होता है। यहाँ पर देखिए बेटा, कौन से भी शब्द में पुरुष जाति का बोध होता है ऐसे शब्दों को हम पुल्लिंग कहते हैं। समझ में आया बेटा? पुरुष जाति का बोध कराने वाले शब्दों को हम पुल्लिंग कहते हैं। उदाहरण देखिए बेटा यहाँ पर, जैसे लड़का, लड़का, शेर, घोड़ा, धोबी आदि। यहाँ पर लिंग में बेटा, यहाँ पर देखिए पुल्लिंग में क्या होते हैं? कौन से भी हम शब्दों में पुल्लिंग पुरुष जाति का बोध होता है। यहाँ पर लड़का, शेर, घोड़ा, धोबी इस तरह होते हैं बेटा। स्त्रीलिंग और पुल्लिंग में इसमें हम किस तरह बोलते हैं बेटा? स्त्रीलिंग में ई का होता है, ई के संबंधित होता है। तो यहाँ पर पुरुष जाति में आ होता है बेटा, आकार होता है। स्त्रीलिंग में ईकार होता है और पुल्लिंग में पुरुष लिंग में क्या होता है बेटा? पुल्लिंग में आकार होता है। अब लड़का, लड़का बोल रहे हैं हम। यहाँ पर देखिए कुछ एग्जाम्पल्स, ये लड़का और ये लड़की। यहाँ पर ई का आया बेटा, ई बोल के आया, यहाँ पर आ आया, तो ये पुल्लिंग के संबंधित होता है। यहाँ पर आ आता है। नेक्स्ट बच्चा, बच्ची, इधर देखो, बच्चा और बच्ची, इधर आ आया, इधर ई आया। देखो इधर आ की मात्रा है बेटा, इधर ई की मात्रा है। तो यहाँ पर एक याद रखना बेटा, स्त्रीलिंग में ईकार आता है, पुल्लिंग में आकार आता है, कौन से भी। अब यहाँ पर लड़का बोल रहे हैं हम, लड़की। इसी तरह से देखिए बेटा, शेर, शेर बोले तो वो भी आ है, शेरनी, ई बोल के आया, शेरनी। मोर, मोरनी। इसी तरह स्त्रीलिंग में पूरा ईकार आता है, पुल्लिंग में आकार आता है। ये स्त्रीलिंग और पुल्लिंग में डिफरेंस है बेटा, ये याद रखिए।
जिसके बोध कराने वाले एक को एक से अधिक हो, तो ऐसा बोध कराने वाले शब्दों को हम वचन कहते हैं। ये वचन में दो प्रकार होते हैं, एक वचन और बहुवचन। तो एक वचन बोलते क्या है बेटा, कौन से भी जिस शब्द में एक ही व्यक्ति का नहीं तो वस्तु का बोध करा देंगे, ऐसे शब्दों को एक वचन कहते हैं। बहुवचन बोले तो क्या बेटा, एक से अधिक व्यक्तियों का या वस्तुओं का बोध कराने वाले शब्दों को बहुवचन कहते हैं। अब हम इसके डेफिनेशन देखेंगे बेटा। वचन का परिभाषा देखिए पहले। यहाँ पर वचन में दो प्रकार होते हैं। वचन की परिभाषा देखिए, शब्द के जिस रूप से उसके एक या अनेक, एक या अनेक व्यक्तियों का अथवा वस्तुओं का, व्यक्तियों का अथवा वस्तुओं का बोध कराते हैं, बोध कराने वाले बोध कराते हैं, ऐसे शब्दों को बेटा वचन बोल के बोलते हैं। परिभाषा देखिए बेटा, वचन का कौन से भी शब्द लिखते जाओ हम, शब्द के जिस रूप से उसके एक या अनेक, एक हो या तो अनेक व्यक्तियों का या तो वस्तुओं का बोध कराने वाले शब्दों को हम वचन बोल के बोलते हैं। ये वचन दो प्रकार के होते हैं। वचन दो प्रकार के होते हैं, दो प्रकार होते हैं। एक वचन, दूसरा बहुवचन। एक वचन और बहुवचन। एक वचन मतलब क्या है बेटा, शब्द में एक ही व्यक्ति का बोध कराने वाले शब्दों को एक वचन बोलते क्या है बेटा। देखिए एक वचन का परिभाषा देखिए, शब्द में एक व्यक्ति का, एक व्यक्ति या वस्तु का बोध कराने वाले शब्दों को एक वचन कहते हैं। एक वचन कहते हैं। उदाहरण लेना, लड़का, कलम, पुस्तक, गाड़ी आदि। हम एक वचन में क्या बोलते देखिए। अब ये क्या खड़िया है, इसको चौक, इसको हम हिंदी में खड़िया बोलते हैं। एक ही है बेटा, एक से अधिक है तो क्या बोलते हैं, बहुवचन बोलते हैं। अब इसको हम एक वचन बोलते हैं। यहाँ पर देखो बेटा, एक वचन की परिभाषा देखिए, शब्द में एक व्यक्ति या वस्तु का बोध कराने वाले शब्दों को। अब यहाँ पर लड़का एक ही है बेटा, तो एक से ज्यादा है तो क्या बोलते हैं हम, एक से अब 4-5 लड़के हैं, लड़के बोल के बोलते हैं। एक से अधिक रहने वाले को क्या बोलते हैं, लड़के बोलते हैं। कलम, कलमें, पुस्तक, पुस्तकें, गाड़ी, गाड़ियाँ, बहुवचन में गाड़ियाँ बोलते हैं। ऐसा बेटा एक व्यक्ति का को या वस्तु का बोध कराने वाले शब्दों को हम एक वचन कहते हैं। नेक्स्ट बेटा बहुवचन देखिए। बहुवचन शब्द में एक या शब्द में एक से अधिक व्यक्तियों का या वस्तुओं का बोध कराते हैं, बोध कराने वाले
शब्दों को बहुवचन कहते हैं, बहुवचन कहते हैं। यहाँ पर बेटा एक वचन बोले तो एक ही वस्तु का बोध कराते हैं। यहाँ पर बहुवचन में शब्द में कौन से भी शब्द लिखते हैं बेटा, एक से अधिक व्यक्तियों को नहीं तो वस्तु को। यहाँ पर उदाहरण देखिए, लड़का, हम लड़का बोल के बोलेंगे बेटा एक वचन में, तो इसमें बहुवचन में क्या आते हैं, लड़के। नेक्स्ट हम वहां पर कलम बोल रहे हैं बेटा, यहाँ पर कलमें। वहां पर पुस्तक बोल रहे हैं बेटा, यहाँ पर पुस्तकें, पुस्तकें। जिस तरह और गाड़ी, गाड़ियां, गाड़ी, गाड़ियां आदि। ये बेटा ये एक वचन और बहुवचन के बारे में। यहाँ पर क्या बोल रहे हैं हम, लड़का, एक वचन में लड़का, यहाँ पर आ रहे हैं लड़के, बहुवचन कलम, कलमें, पुस्तक, पुस्तकें, गाड़ी, गाड़ियाँ। इस तरह बेटा एक वचन और बहुवचन। अब कुछ एग्जाम्पल्स देखिए बेटा, लड़का पढ़ रहा है, इसमें एक वचन ही है। सेंटेंस में क्या होता है बेटा, लड़का, वाक्य में लड़का पढ़ रहा है। तो एक से अधिक है तो क्या बोलते हैं हम, लड़के पढ़ रहे हैं बोल के बोलते हैं। तो यह कलम है, ये कलम है, वह किताब है, ये क्या है बेटा, वहां पर रखने पर हम वह किताब है बोल के बोलते हैं। तो एक से अधिक है तो क्या बोलते हैं, वे किताब है। तो नेक्स्ट इसी तरह हम बेटा यहाँ पर वस्तु का नहीं तो व्यक्ति का इस तरह का बोध कराते हैं ना, ऐसे शब्दों को हम एक वचन और बहुवचन कहते हैं। समझ में आया बेटा ये? तो यहाँ पर देखिए, तो समझ में आया बेटा एक वचन और बहुवचन। वचन और लिंग ये सभी बिट्स बेटा प्रैक्टिस कर लो। Good morning students, here unit 4 A reading completed. Now B reading poem Dear Mom. I am going to read out this poem once total. You look at your books. While you were out, a cup went and broke itself. A crack appeared in the blue waves. Your great-great-granddad brought back from China. Somehow, without me even turning on the tap, the sink mysteriously overflowed. A strange jam stain about the size of a boy's hand appeared on the kitchen wall. I don't think we will never discover exactly how the cat managed to turn on the washing machine, especially from the inside, or how the self-rising floor managed to self-rise. I can tell you I was scared when, as if by magic, a series of muddy footprints appeared on the new white carpet. I was being good, honest, but I think the house is haunted, so knowing you are both going to have a fit, I have done over to Grant's for a bed. He is a naughty boy, ma, here. The boy, what he was doing, he was a mysterious things he was doing, and he was saying to the mother. Here what happened, his mother went to for the market or for any purpose outside, and what he did inside in the house after entering to the mother. While you were out, a cup went and broke itself. While you went out, you are not there, you went outside, a cup went and broke itself. Whatever the cups will, the kitchen will be there, no, the cups whatever it was there, the cups was broken. The cups was broken, he was saying. A crack appeared in the flower vase. Your great-great-granddad brought back from China. The flower vase will be there in the houses. The flower vase that also break like rashes, the cracks was there in the flower vase. Who did all the things, ma? The boy who was there in the house. His mother went outside to purchase some of the things, and up to that, what he did in the kitchen, the cups are there, no? The cups, it fell down and broken into two pieces. All the pieces it was happened.
Here the flower vase are there. Flower vase, it became the cracks in this. And what the mother is saying, it was brought for this great granddad. Means the mother's grandfather brought for her. Mother's grandfather. Mother's grandfather brought. Who brought the flower vase? Mother's grandfather was brought the flower vase. From where he brought? From China he brought. Somehow without me even turning on the tap, the sink mysteriously overflowed. Again the boy, what he was saying, that the sink in the kitchen, the sink will be there no for washing all the items in the kitchen. Same like that only. However, without me even turning on the tap, the sink mysteriously overflowed. He on the here, for example, now sink it was there in the kitchen. Here it will be the tap, and all the water is coming from the tap, and it was overflowed. The sink was overflowed, and the water came outside from the sink. And what he was saying to his mother, that sink was, how it happened, I don't know. This was happened, the cup broke into the pieces, and the flower vase has happened the cracks. And in the kitchen, the sink water tap, who on, I don't know. All the water, whatever it stayed in the sink, it was overflowed on the ground in the kitchen. A strange germ stain about the size of a boy's hand appeared on the kitchen wall. I don't think we will ever discover exactly how the cat, and what he was saying, in the kitchen it will be there, no, here it is the sink, and here the ball will be there, here it will be having the stove. And what happened here? All the footprints of the boy, same like this, all the footprints. And he opened the jam bottle, and he did not know how to open. He don't know how to open. And whatever the fingers are there, he kept in the jam bottle, and the jam bottle he kept aside. He was coming from that wall. The prints are there over the kitchen wall. And what he was saying, it was the cat who taken all the jam from the kitchen and managed to turn on the washing machine, especially from the inside, and how the self-rising floor managed to self-rise. And he was saying the washing machine also opened, and I don't know especially who was did all the things. I can tell you I was scared when, as if by magic, and he was saying I was scared, I was frightened. I don't know how the things was happened. Whenever you went outside, I don't know these things all was happened. First what he did, he broken the cup and the vase, and the sink was overloaded the water, and the water is coming outside, and he opened the jar from the kitchen. All the walls he was having the handprints on this wall, and he opened the washing machine also. He did all the mysterious things in the kitchen in the house, and he is appearing as a naughty boy, and he was saying that the cat was done, and the boy came, and how it was happened, I don't know. He was saying the silly reasons to his mother. A series of muddy footprints appeared on the new white carpet. I was being good, honest, and he was saying that footprints are there here like this. Here it will be having the floor, no, in the house, in the hall like this. All the footprints are there here, muddy footprints. And how the muddy footprints will be having here on the floor? Because the boy went outside and he played in the mud, and he entered into the room without washing his legs, and all the footprints are happened in the white carpet. Now it became total muddy. Like this it was happened, and what he was saying, I was very good, I was very honest, he was saying. But I think the house is haunted. But I am thinking that this house was haunted, means the ghost was appeared in the house. I did not did all these mysterious things. The footprints, whatever present here in the house on the white carpet, it was the ghost. The ghost was entered into the house, he was saying. So, knowing you are going to have a fit, I have gone over to Grant's for a bed. And he was thinking himself that the mother will give the punishment by doing this, all the things, mysterious things, and he did. And he appeared in the mind, and he went away to his grandmother's house, and he went and he went back, and he was slept in near the grandma. These are all the things, dear mom.
and she lived there, and he went there and he want to sleep itself. This is about all the boy who was did the mischievous things in this poem. Now after finishing this here the meanings are there beside of the lesson. Mysteriously means what? Strangely, scared, frightened or of something. Haunted, of a building believed to be visited by ghosts. Hang a fit, to be very shocked, upset or hungry. Self-rising flour, flour that contains a substance which makes cakes well when they are cooked. Grand means grandmother. Now here question answers here they must see here. Who do you think is responsible for all the mischievous things? Who did all the mischievous things? Whatever we are present, the boy he did the mischievous things. Why was there a strange jam stain on the kitchen wall? Because the boy was pausing to take the jam from the kitchen. Unfortunately, the jam, whatever the prints are there on the hands, it was happened in the wall to the kitchen. Did the boy play only indoors? Support your answer. Only the boy played indoors? No, he went outside to play outside, and with the muddy foots he entered into the room. With that muddy foots only, the whatever the white carpet is present here, it changed into very muddy. These are the footprints of the boy itself. How do you think his mother felt when she came home from work and saw the house in a mess? How the mother thought? She was very disappointed by seeing all the things. What happens? So many people, mothers, they will do the work outside in the offices, and when they return back, if the children very good and what are the things are there, they will be kept aside. It will be very good for the mother also after doing the work and returning back, and it is very good for them also. But some of the children mischievous things they will do. They will do like this, how the boy was did, same like that only. By seeing this, all the mothers will be happy. No, they will be not happy. When they are very disappointed because they will do works in the offices, and again after coming return back, if the things all are happened in the kitchen, on the floor, on the hall, this how they will feel very disappointed and they will feel very tired by doing this all the works. See, now after finishing the B reading, I am going to start the C reading. The Emperor's New Clothes. Many years ago, there was an emperor who was so fond of new clothes that he spent all his money on them. One day, two men came to the emperor's court. We were weavers, they said. We can make the most beautiful cloth in the world. The emperor was very happy. Here, the emperor means he was a king, and he was very fond of new clothes. Always he want to use the new clothes for various purpose. Whatever the amount is there, he spent so much of money in this cloth so itself. One day, two men came to the emperor's court, and they said, what they said, we are the weavers, we will weave the new cloths, they said, and we can make the most beautiful cloths in the world. And he was very happy by listening that. The emperor was very happy. Our cloth is also very special, said the man. Only wise men can see it, fools cannot. That's very good, thought the emperor. When I wear the cloths made with it, I will know who is wise and who is foolish. And what happened here? Our cloth is very special, they said. Who said these words? The men said these words. Only wise men can see it, fools cannot. And what they said by saying that, only the wise people, those are having the knowledge, they only can see our weaving, whatever we are going. That's very, and by listening that words, the emperor said, that's good. When I get the cloth made with it, I will know who is wise and who is foolish. If we are taking the cloth and you will know, I can know who is foolish and who is very good. He said, who said these words? The emperor said to the two men. The emperor gave the men a lot of money. Start weaving at once, he told them. And the emperor, he given so much of money to the two men. And we start weaving the cloths. And he told them. They set up two looms and pretended to be very busy.
and looming machine will be there, no? The machine it was empty, and they asked for, so he given, the emperor given so much of amount for the cloth purpose which they are going to loom and which they are going to weave. And what they did, they given the silk thread and as well as the gold thread also the emperor was given, because they said that they are the good weavers and they will do the best cloth and best cloths whatever they want, they said. And what happened, the emperor given the silk thread and as well as the gold thread. What they did, they kept the total thread whatever the emperor has given, they kept in their own bags. Own bags means what? Whatever the bag belongs to them, they kept in that. And what they did, empty looms with their looming machines, with that only they are weaving like that day and night like that only they are going to weaving with the empty looms. I should like to know how those weavers are getting on with my cloth. Thought the emperor, only wise men can see the cloth. I will send my old minister, who is the wisest man in the court. So the good old minister went into the room in which the men were working at the empty looms. What can be the meaning of this? Thought the old man, opening his eyes very wide. I cannot see anything on the looms. What happened here? He thought, the emperor thought that how the weavers are getting with my cloth, whatever the cloth was given, how they are weaving, and he want to observe the two men. And what he did, the emperor, in the emperor means the king palace, some of the men will be there, the soldiers and the vice here. Before also I said here is the emperor means somewhere fellows will be sitting like this side by side and soldiers will be side beside that. And what happened, the emperor, he said one of the old wise men in his court to look after these two people how they are weaving the cloths, and he went away to see that. And what he observed in that, without any cloth in the machine, anything is there, a looming machine, nothing is there, just they were weaving like this only. And he opened like this, dark eyes, and he observed, but also it was nothing is there in that machine. I cannot see anything on the looms. He observed carefully 2 to 3 times also. He did not observe anything on the machine. Come a little nearer, said the man to the minister. Is not the cloth beautiful? Again they are saying, these two fellows, they are saying, come near to the machine and observe it. Is not having a beautiful cloth here? They are asking. Before that, what they said for the emperors, those who will serve, those who are the wisest men only, they can observe the cloth which we are going to weave here. And the foolish people, they can't observe the weaving machine here. The weaving machine we can observe, but cloth we can't observe, he said. And he kept in the mind, whom the minister kept in the mind. What he said, they pointed to the empty looms. The poor old minister looked hard. He could see nothing on the looms, for nothing was there. Again he said, they pointed to the empty looms. Nothing is there here. Any cloth also not there. Empty looms are there. And he pointed also. The poor old minister looked hard. He could not see nothing in the looms, for nothing was there. Again he said, nothing is there. What he thought, it is possible that I am a fool. Well, sir, said one of the men, how do you like the cloth? And he said, he thought in the mind, who the minister. Before that, the two fellows idiots, they said no. What they said? Those who will observe only. What he thought, it was impossible that I am a fool. He thought, the minister, he is thinking that because if I will say that nothing is there on the loom, he will, all the people, they will say that I am a foolish minister. He kept in the mind, and what he said, okay, he said one of the men, how do you like the cloth, sir? These two people are there, no, they are asking to the minister how the cloth was there on the machine. And what he replied, oh, it's splendid, said the minister. And what the minister said, ma, it was splendid, it's very beautiful, he said. Because if he was saying that it was not good, what the people will think, he was a foolish minister. For that purpose, without seeing it on the loom also, he accepted. Because
Again the people will say he was a foolish man. For that purpose he agreed this one and he said that it was very good cloth sir, whatever you are weaving on these looms. Here this is up to the half of the part I completed ma. Still remaining part I will continue in the next class.